అండి అందరికీ. ఇవాళైతే నేను కొత్త రెసిపీతో వచ్చానండి మీ ముందుకి. పొడి వంకాయ అండి ఇది. పొడి వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా నువ్వులు, కొంచెం శనగపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు అండి. మనకి ఇవన్నీ మసాలా ఐటమ్స్ అండి. మీరు ఇంకా కావాలంటే ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసుకోవాలండి. సేమ్ మనం గుత్తి వంకాయకి ఎలాగో అలాగే చేసుకోవాలి. కాకపోతే డ్రైగా రావాలండి, పొడి పొడిగా, వెట్టుగా ఉండకూడదు. చూసారు కదండి, కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి పొడి నేను ఇలా ఆల్రెడీ పట్టేసి పెట్టుకున్నాను కాబట్టి అదే వేసుకుంటాను. మీరు లేదు అన్న వాళ్ళు ఇందులోనే కొబ్బరి వడకల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. చూసారు కదా, అన్నిటినీ ఇలా దూరగా వేయించుకోవాలండి. చల్లారనివ్వాలి, పక్కన పెట్టేసి తర్వాత మిక్సీకి వేసుకోవాలి. చూసారు కదా, పల్లీలను కూడా వేయించాను. పల్లీలు అలాగే వేయించుకున్న దినుసులన్నిటిని అందులోనే వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇది మాత్రము. చూసారు కదా, ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి, అందులోనే తగినంత కారము, అలాగే కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు అండి. చూసి వేసుకోండి ఉప్పు, ఎందుకంటే ఇది అంతా పొడిగా అవుతుంది కాబట్టి తక్కువే పడుతుంది ఉప్పు మాత్రము, లేదా ఉప్పు కసం అయిపోతుంది. చూసారు కదండి, ఫైన్గా ఇలా పౌడర్ చేసుకోవాలండి మెత్తగా. మనకి పల్లీ పొడి ఎలా చేసుకుంటామో ఆ విధంగా రావాలండి. ఇది కూడా మరీ బరకగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు, మీడియంగా చేసుకోండి. వంకాయలు అండి, చూసారు కదా, నేనైతే ఇవి అవైలబుల్ ఉన్నాయని ఇవి తీసుకున్నాను. కొంతమందికి వంకాయల్లో రకాలు తెలుస్తాయి కదా, వాటితో చేసుకుంటే ఇంకా బాగుంటాయండి. చూసారు కదా, వంకాయలు మాత్రం పైన ఇలా కట్ చేసుకోవాలండి, అప్పుడైతేనే బాగా ఉడుకుతుందని చెప్తారు. చూసారు కదా, 4 సైడ్స్ డీప్గా అయితే కట్ చేయకండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి మార్క్, అక్కడ వరకే కట్ చేసుకోండి. ఎందుకంటే పొడి స్టఫింగ్ బాగా అక్కడ వరకే వెళ్ళి నుంచుంటుంది కాబట్టి అప్పుడు ఈజీగా వంకాయ కూడా ఉడికిపోతుందండి. సో అన్నిటిని అలా స్టఫింగ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మందంగా ఉన్న కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇవి ఆయిల్లోనే డీప్ ఫ్రై అవ్వాలి కాబట్టి. చూసారు కదండి, ఈ విధంగా స్టఫింగ్ చేసేసుకోవాలండి అన్నిటినీ కూడా. ఇంతేనండి, చూసారు కదా, ఈ విధంగా స్టఫింగ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్కటి అందులో పెట్టేసుకోండి. చాలా నిదానంగా పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్ చిట్లుతుంది మరి చేతి పైన. చూసారు కదా, అన్నిటినీ ఇలా పెట్టేసుకొని మందం పాటి ఉన్న మూతను కూడా దాని మీద ఇలా పెట్టేసేయండి. బాగా అంటే బాగా మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిస్తేనే ఈ ఫ్రై బాగా రెడీ అవుతుందండి. లేదంటే మాత్రం ఏదైనా మాడిపోవడం కానీ చేదుగా రావడం కానీ జరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా నెమ్మదిగా ఉడకనిచ్చుకోవాలండి. చూసారు కదా, ఆల్రెడీ 1 సైడ్ అంతా ఉడికిపోయాయి. ఇప్పుడు అన్నిటినీ ఇలా స్లోగా గరిటెతో తిప్పుకోవాలండి, అటు ఇటుగా. మరీ గట్టిగా అనకండి, ఎందుకంటే పొడి కాబట్టి స్టఫింగ్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ త్వరగా మాడిపోతుంది. సో మళ్ళీ ఇంకొకసారి పెట్టేసి ఒక 10 మినిట్స్ అండి. చూసారు కదా, అన్నిటినీ ఇలా బాగా నీట్గా మగ్గనిస్తే వంకాయ ఎంత టేస్ట్ ఉందంటే చపాతీకి కానీ అన్నంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రతి దాంట్లో నంచుకోవడానికి మనం ఎప్పుడూ చేసుకునే ఫ్రైలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఎక్స్ట్రా పొడి కూడా ఉంటే నేను అందులోకి వేసేసాను. జస్ట్ 2 మినిట్స్ అండి, అలా వేగనిస్తే చాలు. ఇంతేనండి, రెడీ అయిపోయింది వంకాయ. ఎంత బాగుందంటే తింటే అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. చాలా అంటే చాలా బాగుందండి. వంకాయ కూడా బాగా ఉడికిపోయింది, చూసారు కదా, అంత గుజ్జు గుజ్జుగా కనిపించేస్తుంది. ఇంతేనండి, సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.